హలో కడప, మనమందరం రోజు చూస్తూ ఉంటాం ఈ వైవి స్ట్రీట్ దగ్గర. ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా, ఈ నిర్మాణం కొంచెం కొత్తగా ఇప్పుడున్న జనరేషన్ తో సంబంధం లేదన్నట్లు ప్రధాన ఆకర్షణగా నిలబడి ఉంటుంది. దీని పేరు మీకందరికీ తెలుసు. దీన్ని క్లాక్ టవర్ అంటారు. అలాగే రహమతుల్లా టవర్ అండ్ విజయ హోటల్ అని కూడా పిలుస్తుంటారు. అయితే అసలేంటి దీని అసలు కథ? ఇక్కడ ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, దీనికి ఉన్నటువంటి ఆ పేర్ల చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఏం ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంటాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ క్లాక్ టవర్ విషయానికి వస్తే ఇలాంటివి మన కడపలో చాలానే ఉండేవట. ఇప్పుడైతే మన కనపడుతుంది కదా ఇదొకటి. ఇంకొకటి మనకు కనపడకుండా ఒక చోటు ఉంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? చాలా మందికి తెలీదు. మొన్నటి వరకు నాకు కూడా తెలీదు. ఈ వీడియోలోనే దాని గురించి కూడా తెలుసుకుందాం, చూసేయండి. ఇప్పుడైతే మనం ఈ క్లాక్ టవర్ లోపలికి అయితే వెళ్దాం, వచ్చేయండి. ఇక్కడైతే ఇప్పుడు హోటల్ ని నిర్వహిస్తున్నారు. వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఒకసారి పైకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిన్న దారి ఉంది. ఈ టవర్ 3 అంతస్తులుగా ఉంది. ఒక అంతస్తులో హోటల్, ఇంకో అంతస్తు ఖాళీగా ఉంది. 3వ అంతస్తు పైన గడియారం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే ఆ గడియారం రూమ్. ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ గడియారాన్ని ఫిక్స్ చేశారు, కానీ ఒకప్పటి పాత గడియారాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. పైన చూడండి, గంట కూడా ఉంది. అప్పట్లో టైం తెలియజేయడానికి ఈ గంట మోగేదేమో. ఈ గడియారం రూమ్ నుండి బయటికి వస్తే ఇదిగో కనపడుతుంది కదా, ఇదే వైవి స్ట్రీట్. అలా ముందుకెళ్తే చెన్నూరు బస్ స్టాండ్. ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ప్రాంతంలోనే కోట ఉండేదేమో. వ్యూ అయితే చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్లాక్ టవర్ ఒకప్పుడు ఇలా లేదు. మనం బాగా గమనిస్తే ఇదొక బురుజు మాత్రమే. ఆ తర్వాత ఈ విధంగా మార్చడం జరిగింది. ఒకప్పుడు కడప నగరం ఏర్పాటైన తర్వాత ఇక్కడ మయానా నవాబులు తెలుసు కదా, నేక్నామ్ ఖాన్, అబ్దుల్ నబీ ఖాన్ వంటి నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడున్న బుగ్గవంక పక్కనే కోట వీధిలో కోట ఉండేదట. అందుకోసం ఆ కోట చుట్టూ కొన్ని బురుజులు నిర్మించారు. ఆ బురుజులే ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్లాక్ టవర్. అప్పట్లో దీని మీద నిల్చొని సైనికులు పహారా కాస్తూ ఉండేవారట. ఆ తర్వాత మన కడప మద్రాస్ ప్రెసిడెన్సీలోకి, అదే బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత అప్పట్లో మన కడప మున్సిపల్ చైర్మన్ గా ఉన్న రహమతుల్లా అనే ఆయన ఇక్కడ క్లాక్ టవర్ నిర్మించి దీన్ని కొన్ని వ్యాపారాల కోసం వినియోగించేవారని సమాచారం. అందుకోసమే ఆ తర్వాత ఈ టవర్ కి రహమతుల్లా టవర్ అనే పేరు వచ్చింది. ఈ రహమతుల్లా అనే ఆయన మన కడప నుండి రాజకీయంగా ఎంపీ, ఎమ్మెల్యేగా కూడా సేవలందించారట. ఆయన ఫోటో కోసం ట్రై చేశాను, దొరకలేదు. కానీ ఆయన వారసులు మన కడపలో రాజకీయంగా ఎన్నో సేవలందించారు. ఇప్పటికీ రాజకీయ, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళెవరో మీకు తెలిసే ఉంటుంది, కామెంట్ చేసేయండి. మన కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ భవనంలో చాలా సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా విజయ హోటల్ ని నిర్వహించేవారు. అందువలన ఈ టవర్ కి విజయ హోటల్ అనే పేరు వచ్చింది. అయితే మన కడపలో ఇంకో టవర్ కూడా ఉందని చెప్పినాను కదా, ఇప్పుడు దాన్ని అయితే చూద్దాం పదండి. వైవి స్ట్రీట్ క్లాక్ టవర్ దగ్గర నుంచి ఇలా ముందుకు వెళ్తే వైఎస్ఆర్ సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ నుండి రాయలాల్ రూట్ కి వెళ్తే గాలిదేవర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఏపీఎన్జిఓ హోమ్ కనిపిస్తుంది. ఇక్కడికి వెళితే లెఫ్ట్ సైడ్ లో మనం ఈ టవర్ చూడొచ్చు. ఒకప్పుడు ఇది అందరికీ కనిపించేదట, కానీ నేడు చుట్టూ ఉన్నటువంటి కాంప్లెక్స్ ల వలన ఎవరికీ కనిపించకుండా పోయింది. అయితే చూడటానికి మాత్రం చాలా బాగుంది. కొంచెం శుభ్రంగా ఉంచితే మరింత బాగుంటుంది. మరి చూశారు కదా, ఇది మన కడపలో ఉండేటువంటి క్లాక్ టవర్ చరిత్ర. మీకు తెలియని రెండో టవర్ ని కూడా చూశారు కదా.
మరి ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కడప రిపోర్టర్ ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేసేయండి.